మిత్రులందరికీ నమస్కారం. వెంటనే కొత్త పెన్షన్లను మంజూరు చేయాలి అని చెప్పేసి ఈ కేటగిరీ వర్గాల నుంచి డిమాండ్ రావడం జరుగుతుందని, ఈ కేటగిరీ వర్గాల వారికి వెంటనే కొత్త పెన్షన్లను మంజూరు చేయాలి అని చెప్పేసి నిన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కొంతమంది ఎమ్మెల్యేలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం అనేది జరిగింది. ఏ కేటగిరీ వర్గాలకు కొత్త పెన్షన్లను మంజూరు చేయాలని ఆ ఎమ్మెల్యేలు అడిగారు. దానికి ప్రభుత్వం ఏ విధమైనటువంటి సమాధానం చెప్పింది అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పేద ప్రజలకు ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాల విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ అప్డేట్ వివరాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే, మీలో అవేర్నెస్ కలగాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. నిన్న ప్రశ్నోత్తరాల సమయంలో కొంతమంది ఎమ్మెల్యేలు ఇక్కడ స్పీకర్ దృష్టికి కొత్త పెన్షన్ల విషయాన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి నెల 1వ తారీఖునే పెన్షన్లను మంజూరు చేయడం జరుగుతుందని, ఒకవేళ 1వ తారీఖు సెలవు దినం అయితే అంతకు ముందు రోజే ఒకరోజు ముందుగానే ఆసరా పెన్షన్లను ఇవ్వడం జరుగుతుందని, దానికి ప్రభుత్వానికి కృతజ్ఞతలు కొంతమంది ఎమ్మెల్యేలు తెలియజేశారు. అదే సందర్భంలో ఇక్కడ పెన్షన్లు పంపిణీ చేసే సందర్భంలో కొంతమంది ఇక్కడ వితంతువుల నుంచి, వికలాంగుల నుంచి, పూర్తి స్థాయి వైకల్యం కలిగినట్టు వారి నుంచి మాకు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలి అని చెప్పేసి డిమాండ్ కూడా రావడం జరుగుతుంది అని వారు స్పీకర్ దృష్టికి తీసుకురావడం అనేది జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భర్తలు చనిపోయినటువంటి వితంతు మహిళల నుంచి, దివ్యాంగుల నుంచి, ఇక్కడ పూర్తి స్థాయి వైకల్యం కలిగిన వారి నుంచి ఈ డిమాండ్ ఎక్కువగా వస్తుందని వారు తెలియజేశారు. ఇక్కడ వితంతువులకు ప్రభుత్వం స్పౌస్ కేటగిరీలో వెంటనే పెన్షన్లను మంజూరు చేస్తుంది అని వారు గుర్తు చేస్తూ, స్పౌస్ కేటగిరీ పెన్షన్లు కాకుండా ఇతర వితంతువులకు ఈ పెన్షన్లను వెంటనే మంజూరు చేయడం జరగటం లేదని, వారు స్పౌస్ పెన్షన్లతో పాటు మాకు కూడా ఈ పెన్షన్లను మంజూరు చేయాలని వారు డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే, స్పౌస్ పెన్షన్లు అంటే ఇక్కడ పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారు చనిపోతే వారి భార్యలకు మరుసటి నెల నుంచే వారి పెన్షన్ను కన్వర్ట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే పెన్షన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే వారి భార్య వితంతువు అవుతుంది కాబట్టి మరుసటి నెల నుంచే వారికి పెన్షన్ అందించడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ స్పౌస్ పెన్షన్ కేటగిరీలోకి రానటువంటి వాళ్ళు, అంటే పెన్షన్ రానటువంటి వాళ్ళు చనిపోతే వారి భార్యలు కూడా వితంతువులుగా మారుతారు కదా, వారికి మాత్రము నెలల తరబడి కూడా పెన్షన్లు ఇవ్వడం జరగటం లేదని, ఈ విధమైనటువంటి వారు పెన్షన్ తీసుకుంటూ చనిపోయినటువంటి వారి యొక్క భార్యలకు ఏ విధంగానైతే మరుసటి నెల నుంచే పెన్షన్లను మంజూరు చేయడం జరుగుతుందో, అదేవిధంగా పెన్షన్లు రానటువంటి వారు మరణించినా కానీ వారికి కూడా భర్త చనిపోయినటువంటి మరుసటి నెల నుంచే పెన్షన్లను అందించాలి అని చెప్పేసి ఈ కేటగిరీ వర్గాల నుంచి అధికమైనటువంటి డిమాండ్ రావడం జరుగుతుందని, స్పౌస్ కేటగిరీ పెన్షన్ల మాదిరిగానే పెన్షన్ రానటువంటి వారు మరణించినా కానీ వారి భార్యలకు వెంటనే పెన్షన్లను అందించాలి అని చెప్పేసి వారు స్పీకర్ దృష్టికి తీసుకురావడం అనేది జరిగింది. ఇక తర్వాత దివ్యాంగుల కేటగిరీలో ఇక్కడ వైకల్యం బారిన పడి సదరం క్యాంపుకు వెళ్ళి సదరం సర్టిఫికేట్ తీసుకొచ్చుకొని నెలలు సంవత్సరాలు గడుస్తున్నా కానీ దివ్యాంగుల కేటగిరీలో ఇక్కడ పెన్షన్లు రావడం లేదని, ఈ వర్గాల నుంచి కూడా మాకు సదరం సర్టిఫికేట్ వచ్చింది, ఇంతవరకు పెన్షన్ రావడం లేదు అని వారు కూడా పెన్షన్లను కోసం డిమాండ్ చేస్తున్నారని, వికలాంగులకు కూడా సదరం సర్టిఫికేట్ కలిగినటువంటి దివ్యాంగులకు కూడా వెంటనే పెన్షన్లను మంజూరు చేయాలి అని చెప్పేసి వారు స్పీకర్ దృష్టికి తీసుకురావడం అనేది జరిగింది. ఇక పూర్తి స్థాయి వైకల్యం కలిగినటువంటి వారు ఉంటారు కదా, వివిధ వ్యాధుల వల్ల కానివ్వండి, యాక్సిడెంట్ల వల్ల కానివ్వండి, ఇన్సిడెంట్ల వల్ల కానివ్వండి, ఏదైనా ఇతర కారణాల వల్ల కానివ్వండి, వారికి వెన్నుపూస డ్యామేజ్ అయ్యి కానివ్వండి, కాళ్ళు చేతులు డ్యామేజ్ అయ్యి కానివ్వండి, ఇతర కారణాలు ఏవైనా కానివ్వండి, వారు లేవలేని స్థితిలో ఉండి పూర్తిగా వీల్ చైర్కే పరిమితమయ్యి లేదా
ఇక్కడ మంచానికే పరిమితమైనటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. వీరు కూడా కొత్త పెన్షన్ల కోసము ఎదురు చూస్తున్నారు. ఇలాంటి వారికి కూడా వెంటనే ప్రభుత్వం వీరికి కొత్త పెన్షన్లను మంజూరు చేయాలి అని చెప్పేసి స్పీకర్ దృష్టికి వీరి విషయాన్ని తీసుకురావడం అనేది జరిగింది. దీనికి ఇక్కడ పెన్షన్ల శాఖ మంత్రి అంటే ఇక్కడ మనకు సెర్పు సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి వారు దీనికి సమాధానాన్ని ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము పేద ప్రజలకు పెన్షన్లను పంపిణీ చేస్తుందని, ఇక్కడ 4,000 రూపాయలను వృద్ధులకు, వితంతువులకు, ఇతర కేటగిరీల వారికి పంపిణీ చేయడం జరుగుతుందని, దివ్యాంగులకు 6,000 రూపాయలు నెలసరిగా వారికి పంపిణీ చేయడం జరుగుతుందని, పూర్తి స్థాయి వైకల్యం కలిగినటువంటి వారికి 15,000 రూపాయల పెన్షన్ను అందించడం జరుగుతుంది అని వారు స్పీకర్ దృష్టికి తీసుకురావడం అనేది జరిగింది. ఏది ఏమైనా కానీ ఇక్కడ డిమాండ్ను బట్టి ఇక్కడ వితంతువులకు, దివ్యాంగులకు, పూర్తి స్థాయి వైకల్యం కలిగినటువంటి వారికి త్వరలోనే కొత్త పెన్షన్లను మంజూరు చేస్తాము అని, ఎలాంటి టెన్షన్ పడవలసినటువంటి అవసరము లేదు అని చెప్పేసి సెర్పు సంక్షేమ శాఖ మంత్రి అసెంబ్లీ సాక్షిగా ఇక్కడ హామీ ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే ఇక్కడ వితంతు పెన్షన్లను, దివ్యాంగుల పెన్షన్లను, మరి పూర్తి స్థాయి వైకల్యం కలిగినటువంటి వారికి కొత్త పెన్షన్లను మంజూరు చేయడం జరుగుతుందని, వారితో పాటు ఇంకా మిగతా కేటగిరీలకు సంబంధించినటువంటి పెన్షన్దారులకు కూడా ప్రభుత్వం కొత్త పెన్షన్లను మంజూరు చేయవచ్చు. ఎందుకంటే కొన్ని కేటగిరీల వారికి కొత్త పెన్షన్లను ఇచ్చి కొన్ని కేటగిరీల వారికి ఇవ్వకుండా ఉండడం అనేది జరగదు. ఆ విధంగా జరిగితే ఎవరికైతే కొత్త పెన్షన్లు మంజూరు చేయలేదో ఆ కేటగిరీల నుంచి వ్యతిరేకత రావడం అనేది జరుగుతుంది. కాబట్టి అన్ని కేటగిరీల వారికి త్వరలోనే ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్లను మంజూరు చేసే అవకాశం అనేది ఉంది. ఇక మనకు ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి ఎవరైనా కానీ తీవ్ర స్థాయి వైకల్యం కలిగినటువంటి వాళ్ళు కానివ్వండి, దివ్యాంగులు కానివ్వండి, వితంతువులు కానివ్వండి, వీరు ఇక్కడ జిల్లా కలెక్టర్ల దృష్టికి ఈ కొత్త పెన్షన్ల దరఖాస్తులను తీసుకువెళ్ళినట్లయితే వారికి ప్రభుత్వం ఇక్కడ అధికారం ఇవ్వడం అనేది జరిగింది. ఒక్కో జిల్లా కలెక్టర్కు 200 కొత్త పెన్షన్లను మంజూరు చేసే అధికారాన్ని ప్రభుత్వం కలెక్టర్లకు ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి వీరు అర్హులు అయినట్లయితే మీ జిల్లా కలెక్టర్ దృష్టికి కొత్త పెన్షన్ మంజూరు చేయాలని మీరు దరఖాస్తు చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పెన్షన్లకు సంబంధించి కానివ్వండి, ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించి కానివ్వండి, పేద ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాల విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి కొత్త సమాచారం వచ్చినా కానీ ఆ కొత్త సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇది మీకు తెలియాలి అంటే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నటువంటి వారు వెంటనే అంతర్నేత్ర ఛానల్ను ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్లోకి వచ్చినటువంటి వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అంతర్నేత్ర ఛానల్ను ఆదరించండి. ధన్యవాదాలు.